వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్ ఛానల్. నేను మీ గోవిందు నాగరాజు. ఈ వీడియోలో లీప్ యాప్లో మన పాఠశాల అకౌంట్స్ వివరాలను ఏ విధంగా అప్డేట్ చేయాలో వివరంగా చూద్దాం. సో మన పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని రకాల అకౌంట్స్ వివరాలని లీప్ యాప్లో అప్డేట్ చేయవలసిందిగా మనకు తెలియచేయడం జరిగింది. అది ఎలాగో ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. సో ముందుగా లీప్ యాప్ని ఓపెన్ చేయాలి. సో లీప్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మన పాఠశాల యొక్క డైస్ కోడ్తో లాగిన్ కావాలి. డిపార్ట్మెంట్ పైన క్లిక్ చేయాలి. డిపార్ట్మెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడిగా మన పాఠశాల యొక్క డైస్ కోడ్ను ఎంటర్ చేసి పాస్వర్డ్ మన డీడీఓ గారి యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా నెక్స్ట్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్కూల్ పైన మొదటి ఆప్షన్ స్కూల్ పైన క్లిక్ చేయాలి. ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నట్లయితే ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. సో మళ్ళీ స్కూల్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ చివరి ఆప్షన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చివరి ఆప్షన్ మనకు కనిపిస్తుంది బ్యాంక్ డీటెయిల్స్. ఈ బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. నో డేటా ఫౌండ్ అని చూపిస్తూ ఉంది. ఓకే పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ సింబల్ కనిపిస్తుంది. యాడ్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వివిధ రకాల అకౌంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎంబీ మనబడి నాడు నేడు, సో పిఎంశ్రీ, ఎస్ఎంసి, క్లస్టర్ స్కూల్ అకౌంట్, సో సమగ్ర శిక్ష అకౌంట్, అలాగే డోనార్. సో కాబట్టి ఇక్కడ ఈ అకౌంట్స్ మన పాఠశాలలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని యాడ్ చేయాలి. ముందుగా మీకు ఒకటి చూపిస్తాను. ఎంబీ. సో ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ని టైప్ చేయాలి. అకౌంట్ హోల్డర్ నేమ్ టైప్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి సెర్చ్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ దగ్గర మళ్ళీ అకౌంట్ నెంబర్ని కన్ఫర్మ్ చేస్తూ మళ్ళీ ఎంటర్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. దీంతో మనకు ఎంబీ అకౌంట్ని మనము లీప్ యాప్లో యాడ్ చేసినట్లు అవుతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇంకొక అకౌంట్ని పిఎంశ్రీని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అకౌంట్ హోల్డర్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ సెలెక్ట్ చేయాలి. సో అకౌంట్ హోల్డర్ నేమ్ ఐఎఫ్ఎస్సి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సెర్చ్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పిఎంశ్రీకి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ని అడుగుతుంది. సో అకౌంట్ నెంబర్ని మొదట ఎంటర్ చేసి మళ్ళీ అకౌంట్ నెంబర్ని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా మన పాఠశాలకు ఏ అకౌంట్స్ అయితే ఉన్నాయో ఆ అకౌంట్స్ని యాడ్ సింబల్ ద్వారా మనము ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.